హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అన్నమాట. మనం మనీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఇద్దరు పిల్లలతోటి నేను ఇంట్లో ఉంటూ మనీని ఎలా సేవ్ చేస్తున్నాను మా హస్బెండ్ తీసుకొచ్చే జీతంతో అని మీకైతే చెప్తానండి. ప్రతిదీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మంచి మంచి టిప్స్తో పాటు ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటాను. చాలామంది ఇంట్లోనే ఉంటూ ఉంటాం కదండి, హౌస్ వైఫ్స్ ఉంటూ ఉంటాము. అండ్ హస్బెండ్ తెచ్చే జీతంతో డబ్బులు అయితే సరిపోవు. అన్నీ కూడా హస్బెండ్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాం కాబట్టి డబ్బులు అయితే సరిపోవు. అండ్ పిల్లల ఫీజులు కట్టాలి, ఇంకా హౌస్ రెంట్ కట్టాలి, ఇంకా పాల బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కట్టుకొని ఉండాలి కాబట్టి మనకైతే మ్యాక్సిమం డబ్బులు అయితే సరిపోవు. ఎంత జీతం వచ్చినా కానీ ఖర్చు అయిపోతూనే ఉంటాయి. పిల్లలు ఉన్నప్పుడు పిల్లల హాస్పిటల్స్ కానీ వీటికి అవుతూ ఉంటాయండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా మనం మనీ ఎలా సేవ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. నేనైతే ఫస్ట్ ఇలా ఒక మనీ సేవింగ్ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్టీల్ది. అయితే ఫస్ట్ వచ్చి ఏంటి అంటే మనం బయటకు వెళ్తూ ఉంటాం కదండి, బయటికి వెళ్ళినప్పుడు మనం మనీ అయితే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా, పానీపూరి దగ్గర లేక ఏమన్నా సరుకులు తీసుకునేటప్పుడు మనీ అయితే మనం జేబులో నుంచి అయితే తీస్తాము, కొంటూ ఉంటాము. కొన్న తర్వాత వచ్చిన చిల్లర అన్నమాట, వాళ్ళు చేంజ్ ఇస్తూ ఉంటారు కదా, ఆ చేంజే నేను దీంట్లో వేశాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను ఇంకొక బాక్స్ కూడా ఉంది. ఈ బాక్స్లో మనం ఏదైనా సరుకులు సామాన్లు కొంటూ ఉంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు, కూరగాయలు కానీ ఇలాంటివి కొంటున్నప్పుడు మనకి ఎంతో కొంత చేంజ్ అయితే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. అలా రిటర్న్ ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని వచ్చి ఇలా ఒక బాక్స్లో సేవ్ చేసుకోవాలి. ప్రతి మంత్ ఎంతో కొంత అమౌంట్ అయితే మిగులుతాయండి. అండ్ పిల్లలతో కూడా మనం మనీ అనేది కాయిన్స్ అనేవి దాచిపెట్టించాలి. మన కాయిన్స్ ఎక్కడ ఉన్నా కానీ కాయిన్స్ పిల్లల చేతితో వేపించడం వల్ల వాళ్ళకి ఒక సపరేట్ మనీ బ్యాంక్ అనేది పెట్టి డబ్బులు సేవింగ్కి పెట్టేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. అండ్ మనకి మనీ కూడా సేవ్ అవుతాయి అండ్ పిల్లలకి కూడా వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ. ఇలా మనమైతే బయట కూరగాయలు కొన్నప్పుడు కానీ లేక ఏదైనా తీసుకున్నప్పుడు కానీ ఇలా మనమైతే మనీ అయితే బాక్స్లో అయితే దాచిపెట్టుకోవచ్చు. ఎంతో కొంత అమౌంట్ అయితే మిగులుతాయండి. మ్యాక్సిమం 500 వరకు కూడా మిగులుతాయి. ఒక్కొక్కసారి మనం చిల్లరే కదా, చేంజే కదా అనేసి అనుకుంటాం, కానీ అవే పెద్ద పెద్ద అమౌంట్ అయితే అవుతాయి. ఇక నేను వీడియో తీస్తుంటే మా బాబు అయితే వీడియో తీయనియట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా పిల్లలతో కానీ మనం కానీ బయటికి వెళ్ళినప్పుడు మనీని ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.